వేసవి సమీపిస్తుండటంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎండలు పెరిగిపోతుండటంతో క్రమంగా భూగర్భ జలాలు అడుగంటు పోతూ తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది. దీంతో ఎక్కడికక్కడ నీటి సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతంలో ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేస్తున్నారనే దానిపై అధికారులు పరిశీలన జరిపారు. వేసవికి ముందే నగరంలో నీటి కటకట మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. జలమండలి డివిజన్ 6 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, అమీర్పేట్, ఫతేనగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని తాగునీటి రిజర్వాయర్ల పరిధిలో ఇటీవలే క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం చేశారు. ఎల్లారెడ్డిగూడ, జూబ్లీహిల్స్, ఫతేనగర్, బోరబండ, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట తదితర ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ని గుర్తించారు. జలమండలి ఉన్నతాధికారులు ఆ ప్రాంతాల జాబితాను స్థానిక అధికారులకు అందించారు. 6 రిజర్వాయర్ల ప్రాంతాల్లో 6 అదనపు ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బంజారాహిల్స్, తట్టేఖానా, ప్రశాసన్ నగర్, వెంకటగిరి, సోమాజిగూడ, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్ నగర్, ఫతేనగర్, బోరబండ తదితర రిజర్వాయర్ల పరిధిలో సెక్షన్ మేనేజర్లు అప్రమత్తమయ్యారు. డివిజన్ 6 పరిధిలో 11 చోట్ల రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లు అవసరమని స్థానిక అధికారులు సూచించారు. అయితే ప్రాధాన్యత క్రమంలో భారీగా డిమాండున్న ప్రాంతాలను గుర్తించిన ఉన్నతాధికారులు ఆ మేరకు మొదటి దశలో 6 రిజర్వాయర్లకు అదనపు ఫిల్లింగ్ పాయింట్లను కేటాయిస్తూ ఆదేశించారు. ఈ వేసవిలో బుక్ చేసిన రోజే వాటర్ ట్యాంకర్ను పంపించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వాయర్లకు సరిపడా నీరు సరఫరా చేయటం ద్వారా సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జలమండలి డివిజన్ 6 పరిధిలో ఉన్న 23 రిజర్వాయర్ల పరిధిలో 90,000 పైచీలకు కనెక్షన్లు ఉండగా ప్రతిరోజు 40 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం ఎవరూ కూడా దళాలను ఆశ్రయించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్యాంకర్ కావాలంటే 155-313 నంబర్కి కాల్ చేసి బుక్ చేసుకుంటే ఆ రోజే పంపిస్తామంటున్నారు. ఇటీవల ట్యాంకర్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నట్టుగా ఫిర్యాదులు అందాయి. ఈ విషయంలో వాటర్ సెక్షన్ పరిధిలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు జలమండలి అధికారులు. ఎండాకాలం మొదలవ్వక ముందుకే నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఒక సైడ్ చూసుకుంటే జనాలు బయటికి రావాలంటే ఎంతో భయపడుతున్నారు. అలాంటిది హైదరాబాద్లో అయితే నీటి సమస్య రాకుండా ఉండేందుకు జలమండలి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని మెయిన్ సిటీస్లో అయితే మనకు ప్రత్యేకంగా జలమండలి ప్రత్యేకంగా కొన్ని వాటర్ బోర్డుల దగ్గర అయితే ఇలాంటి వాటర్ ఫిల్లింగ్ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వాటర్ ట్యాంక్లకి ఎంతో డిమాండ్ కూడా పెరిగిందని చెప్పాలి. ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో కూడా నీళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే భూగర్భ జలాలు ఎండిపోవడంతో మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కొన్ని అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కమర్షియల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అయితే వాళ్ళు ముఖ్యంగా వాటర్ ట్యాంక్లని బుకింగ్స్ చేసుకుంటున్నారు. ముందస్తుగానే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉండడంతో నెక్స్ట్ మార్చి నుంచి ఇంకా ఎండలు మండిపోయే సందర్భాలు ఉండడంతో అయితే ఈ వాటర్ ట్యాంక్లకి డిమాండ్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాటర్ ట్యాంక్లకి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అయితే 1000 రూపాయల నుంచి కమర్షియల్ అయితే ఆఫీసులకి ఇలాంటి దానికి చూసుకుంటే 1700 నుంచి 1800 వరకు రేట్లు ఉన్నాయి. అయితే రోజుకి వేలాది కొద్ది వాటర్ ట్యాంక్ల సప్లైలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటర్ బోర్డుల దగ్గర అయితే వాటర్ ట్యాంకర్లు క్యూ కడుతూ ఉన్నాయి. అయితే నగరంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే జలమండలి అయితే ముందు చర్యలు తీసుకుంటుంది. దానితో పాటు జనాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళు కూడా ముందు నిర్ణయం తీసుకొని బుకింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో సుప్రియా, HM TV, హైదరాబాద్.